श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः. தேவபெருமாள் 6 వార్తகள், స్వామి వరదరాజుడి 6 మాటలు. దాంట్లో 5th దేహావసానే ముక్తి స్యాత్. ఇది కూడా ప్రపత్తి చేసిన వారికి, చరణాగతి చేసిన వారికి ఒక ప్రత్యేకమైన ఒక విషయం. భక్తి మార్గంకి ప్రపత్తి మార్గంకి ఇంకొక తేడా ఏంటంటే, భక్తి మార్గంలో ఉన్నవారికి ప్రపత్తి మార్గం ఉన్నవారికి ఒక్క విషయం ఇద్దరు కామన్. అంటే మనకి 2 కర్మలు ఉన్నాయి, పుణ్యపాపం కాదు. నేను చెప్పినది కర్మ అంటాడే పుణ్యపాపం 2 కలిసే కర్మ. ఒకటి సంచిత కర్మ, ఇంకొకటి ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే మన ఇన్ని జన్మల్లో మనం పాపం పుణ్యం చేస్తే ఉన్నాం కదా, ఆ కర్మాలన్నీ మూటలుగా ఉన్నది సంచిత కర్మ. దాని నుంచి ఒక చెయ్యి తీసేసి ఈ జన్మ మనం పుట్టడానికి స్వామివారు ఇస్తున్నారు కదా, అది ప్రారబ్ధ కర్మ. ఇద్దరికి, ప్రపత్తి నిష్ఠుడికి భక్తి యోగ నిష్ఠుడికి ఇద్దరికి ఎప్పుడు ఆ యోగం స్టార్ట్ చేస్తారో అప్పుడు సంచిత కర్మ పూర్తిగా పోతుంది. స్వామివారు విల్ క్యాన్సల్ ఆల్ పాపం ఇన్ సంచిత కర్మ విల్ బి క్యాన్సల్డ్. ఈ ప్రారబ్ధ కర్మ ఉంది కదా, ఇది ఎప్పుడు పోతుంది? అదే భక్తి యోగ నిష్ఠుడికి ప్రపత్తి నిష్ఠుడికి తేడా. అంటే భక్తి యోగ వారికి కర్మావసానే ముక్తి స్యాద్. ప్రారంభం చేసిన ఈ కర్మ ఉంది కదా, ప్రారంభ కర్మ ఏ జన్మల్లో పూర్తి అవుతుందో ఆ జన్మ పూర్తి సమయంలో మోక్షం. కానీ ప్రపత్తి వారికి ఈ జన్మల్లో ప్రారబ్ధ కర్మాలు అన్నీ పూర్తి చేసి స్వామివారు తీసుకెళ్ళి పోతున్నారు. దేహావసానే, ఈ దేహం, ఏ దేహం ఉన్న సమయంలో మనము దేవుడి దగ్గర వెళ్ళి సమాశ్రయణం పెట్టుకొని, స్వామి మీ తిరువడిలే నాకు చరణం చెప్తున్నాం కదా, చెప్పిన ఆ దేహం ఎప్పుడు పోతుందో అప్పుడు మోక్షం. మరణమానాల్ వైకుంఠం కొడుక్కుం పిరాన్ தனதால் அடைந்தார்க்கெல்லாம் சரணமாகும் தனதால் அடைந்தார்க்கெல்லாம் మరణమానాల్ వైకుంఠం కొడుక్కుం పిరాన్. ఇది స్వామి నమ్మాళ్వా తిరువాయుమొழிలో చెప్పిన మాటలు. ఎవరెవరు స్వామివారి దగ్గర చరణంను చెప్తున్నారో వాళ్ళందరికీ మరణమానాల్, ఎప్పుడు ఈ దేహం పోతుందో వైకుంఠం కొడుక్కుం పిరాన్, వైకుంఠం స్వామివారు ఇస్తున్నారు. ఇది ఇంకొక తేడా భక్తి యోగ నిష్ఠుడికి ప్రపత్తి నిష్ఠుడికి. భక్తి యోగ నిష్ఠుడికి ప్రారబ్ధ కర్మ స్టార్ట్ అయినది ఏ జన్మంలో పూర్తి అవుతుందో దాని వరకు జన్మ వస్తుందే ఉంది. ఈ జన్మ మాత్రం కాదు, నెక్స్ట్ జన్మ ఉంది. ఈ ప్రారబ్ధ కర్మ పూర్తి అయ్యే వరకు. కానీ ఈ ప్రపత్తి నిష్ఠునికి ఏ దేహంతో స్వామివారి దగ్గర చరణాగతి చేస్తామో ఆ దేహం ఎప్పుడు పోతుందో, దేహ అవసానే, దేహం ఎప్పుడు పోతుందో ముక్తి స్యాద్, అప్పుడే ముక్తి. ఇదే దేవపెరుమాళోட 5వ ముఖ్యమైన వార్త. అందుకంటే అందరూ ఈ జన్మల్లో స్వామివారి దగ్గర చరణాగతి చేసుకోవాలి, సమాశ్రయణ చేసుకోవాలి. ద్వయ మహామంత్రం ఆచార్య దగ్గర నేను తీసుకొని చరణాగతి చేసుకొని భరణ్యాసం చేసుకొని స్వామివారి దగ్గర ఆ ద్వయ మహామంత్రం జపం చేసుకొని స్వామివారి పాదార విందమే నాకు చరణంను చెప్పి ఉండాలి. శ్రీమదే రామానుజాయ నమః.